హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యని. ఈరోజైతే మనం కనుపూరు వెళ్తున్నాం అనమాట అండి, శివాలయానికి. అక్కడ ఆ టెంపుల్ అయితే మీకు పూర్తిగా చూపించడం అయితే జరుగుతుంది అనమాట. క్షేత్ర విశిష్టత గురించి కూడా మీకు పూర్తిగా చెప్తున్నాను అనమాట అండి. ఈ దేవాలయం వచ్చి మనకి సుమారు కోరుకొండ నుంచి వచ్చి 10 కిలోమీటర్లు ఉంటుంది అనమాట అండి. రాజమండ్రి నుంచి వచ్చి సుమారు 30 కిలోమీటర్ల దగ్గర వరకు ఉంటుంది. ఇదిగోండి, ఇది వెళ్ళే దారి అనమాట అండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది చూసారా, ఈ ప్రదేశం అంతా రాజానగరం నుంచి మనం వెళ్ళే దారి అనమాట అండి. రాజానగరం నుంచి సీతారాపురం దాటిన తర్వాత ఈ ఏరియా కనిపిస్తుంది అనమాట. చూసారా ఈ వృక్షం ఎంత ఉందో చూసారండి. ఇది మర్రి చెట్టు అనమాట. చాలా పెద్దగా ఉంది, చాలా వింతగా ఉందని చెప్పి మరీ తీసాను. ఇలాంటి వృక్షాలు ఎక్కడో కానీ మనకి అరుదుగా కనిపించడం జరుగుతుంది, అడవుల్లో గట్టు ఉంటాయి అనమాట అండి. చాలా బాగుందని చెప్పొచ్చు. ఒక చెరువు పక్కన ఉందనమాట అండి. ఎందుకంటే ఇక్కడికి ఎక్కి కూర్చున్నాను అనమాట సరదాగానే. చూడడానికి అయితే చాలా చల్లగా కూడా ఉందన్నమాట అండి ఈ ప్రదేశం. ఎందుకంటే చుట్టూ మొత్తం అంతా అడవి కదండి. ఎక్కువ తోటలు, జీడి మొదళ్ళు, ఇవన్నీ మామిడి తోటలు ఎక్కువ అనమాట అండి. ఈ రోడ్డు చూసారా, ఇదంతా వెళ్ళే మార్గం అనమాట అండి. చుట్టూ ఇవ్వండి పూల చెట్లు కానీ తోటలు కానీ ఎక్కువగా మనకి ఎక్కడైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి. మనకి ఈ క్షేత్ర విశిష్టత చెప్పాలంటే అండి, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ 10 కిలోమీటర్ల సమీపంలో కనుపూరు గ్రామం ఉంటుందన్నమాట అండి. ఇది సుమారు 300 అడుగుల ఎత్తున కొండపైన 1962 మార్చి 5వ తేదీన సోమవారం రాత్రి 12 గంటలకు లింగోద్ధారణ సమయంలో పరమేశ్వరుడు దివ్య జ్యోతిగా దర్శనం ఇచ్చారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారన్నమాట అండి. ఆ రోజు నుండి తరచుగా రాత్రి సమయంలో దివ్యజ్యోతి దర్శనం కలిగిస్తూ గ్రామస్తులకి సోమవారం స్వప్నంలో కనిపించి కొండపైన పంచలింగ మల్లికార్జున స్వామిగా వెలిసి ఉన్నానని భక్తులకు తెలియజేశారన్నమాట అండి. భక్తులు కొంతకాలంగా తరచుగా కొండపైకి వెళ్ళి వెతికి తిరిగి వచ్చిన తర్వాత వారిలో తల్లోజు బోరయ్య అనే వ్యక్తి తిరిగి రాలేదని చెప్పేసి మరలా కొండపైకి వెళ్ళి వెతకగా బోరయ్య ఒక ప్రదేశం నుండి ఒక శిలని చేతులతో గట్టిగా పట్టుకొని పడిపోయి ఉన్నాడని చెప్పేసి బోరయ్యను లేపి అడగ్గా పరమేశ్వరుడు కనిపించారని ఆనందంతో స్వామివారిని పాదాలను పట్టుకొని ఉండిపోయానని చెప్పేసి తరువాత తనకి ఏం జరిగిందో తెలియదని చెప్పాడంటండి. తరువాత భక్తులు బోరయ్యను పట్టుకొని ఉన్న శిలను గమనించగా ఆ శిల పంచలింగాలుగా ఉన్నాయని, స్వామివారి భక్తులు స్వప్నంలో చెప్పిన పంచలింగాలు ఇవే అయి ఉంటాయని చెప్పేసి అనుకున్నారన్నమాట అండి. తరువాత ఆ భక్తులు గ్రామంలోకి వచ్చి గ్రామ పెద్దల వారైన మద్దూరి సత్యనారాయణమూర్తి గారు, బుచ్చి వెంకయ్యమ్మ గారు అను బ్రాహ్మణ దంపతులు కొండపైన జరిగిన సంఘటన తెలియజేశారన్నమాట అండి. అప్పుడు మద్దూరి సత్యనారాయణ గారు ఆ భక్తులను వెంట తీసుకుని కొండపైకి వెళ్ళి చూడగా జరిగిన సంఘటన తెలియజేశారు. ఆ శిలను గమనించగా స్వప్నంలో చెప్పిన విధముగా పంచలింగాల్లాగా మల్లికార్జున స్వామిగా వెలిసారని చెప్పి భావించి వెంటనే స్వామివారికి పందిరి వేయించారన్నమాట అండి. దీప నైవేద్యాలు జరిపే విధముగా ఏర్పాటు చేశారన్నమాట అండి. కొంతకాలం తర్వాత మద్దూరు సత్యనారాయణమూర్తి గారి భార్య బుచ్చి రామయ్యమ్మ గారు స్వామివారి పక్కన బ్రహ్మాంబాదేవిని ప్రతిష్ఠించారన్నమాట. ప్రతిష్ఠించారన్నమాట. ఆ రోజు రాత్రి అమ్మవారు స్వప్నంలో కనిపించి కొండపైన నూతులు ఉన్నాయని చెప్పేసి వాటి యందు ఒక నూతిలో అమ్మవారి విగ్రహం ఉన్నదని తెలియజేశారన్నమాట. మద్దూరు సత్యనారాయణమూర్తి గారు కొంతమంది భక్తులను వెంట తీసుకొని కొండపైకి వెళ్ళి వెతికి చూడగా 3 నూతులు కనిపించాయన్నమాట అండి. ఆ నూతుల యందు వెతికి చూడగా ఒక నూతి యందు గణపతి, చిన్న శివలింగం, చిన్న నంది, అమ్మవారు, విష్ణుమూర్తి విగ్రహాలు తీసినారన్నమాట అండి. కానీ అమ్మవారి విగ్రహం తీయలేకపోయారంటండి. భక్తుల్లో ఒకరికి అమ్మవారి పూని మద్దూరు సత్యనారాయణమూర్తి గారి భార్య బుచ్చి వెంకయ్యమ్మ గారి చేతులతో తీసి ప్రతిష్ఠించాలని చెప్పేసి తెలియజేశారంటండి. తరువాత బుచ్చి వెంకయ్యమ్మ గారు కొండపైకి వచ్చి అమ్మవారి విగ్రహం తీశారన్నమాట. కొంతకాలం తర్వాత మద్దూరు సత్యనారాయణమూర్తి గారు దంపతులు స్వామివారికి ఆలయ నిర్మాణం చేయించి స్వామివారి ప్రక్కన అమ్మవారి విగ్రహాన్ని కూడా బ్రహ్మరాంబాదేవిగా ప్రతిష్ఠించారన్నమాట అండి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నుండి 5 రోజులు జరిగే మహోత్సవంలో ఏదో ఒక రోజు రాత్రి 12 గంటలకు లింగోద్ధారణ సమయంలో పరమశివుడు దివ్యజ్యోతి స్వరూపం భక్తులకి దర్శనం ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకి భక్తులైతే చెప్తున్నారన్నమాట అండి.
ఇదే అనమాట అండి ఇక్కడ ఉన్న మనకి క్షేత్ర విశిష్టత అనమాట అండి. ఇదిగోండి ఇది కొండపైకి వెళ్ళే దారి అనమాట అండి. మనకి ఈ దేవాలయంలో 2 దారులు ఉన్నమాట అండి. ఒకటి మెట్ల దారి, రెండో కొండకి వెళ్ళే దారి. ఇది కార్లు బైకులు వెళ్ళే విధంగా కొత్తగా తయారు చేస్తారనమాట అండి. ఇది కొత్తగా ఇంకా రెడీ కూడా అవ్వలేదు పూర్తిగా. ఇది ప్రజెంట్ అయితే ఇంకా పనులు చేస్తున్నారన్నమాట అండి. ఇక వెళ్ళే దారిలో ఎలా ఉంటుంది అనమాట అండి, కొండ పక్క నుంచి ఉంటుంది అనమాట ఈ దారి. ఆ ఎంట్రన్స్ నుంచి అయితే మెట్ల దారి ఉంటుంది అనమాట అండి. చాలామంది ఇప్పుడు మెట్ల దారి అంటేనే వెళ్ళారు. ఇది కొత్త దారి అనమాట అండి. ఆ కింద కూడా ఏదో ఆయుర్వేద హాస్పిటల్ పెట్టారని చెప్పి చెప్తున్నారు అనమాట. అదే అనమాట ఇది కనిపించేది. చాలా ఫేమస్ అంటున్నారు అనమాట అండి. చాలా అంటే మేము ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. అక్కడ చాలా కార్లు వచ్చి వెళ్తున్నారు అనమాట. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటారని చెప్పి చెప్తున్నారు. ఇదిగోండి వెళ్ళే దారి అనమాట అండి ఇదంతా. ఇక చూడండి మొత్తం కొండలో చెట్లు ఇవన్నీ. ఇదిగోండి ఇవన్నీ పడగొట్టి రోడ్డు కింద నిర్మిస్తున్నారు అనమాట అండి కొండనే. ఇదిగోండి ఇది మీకు అంటే చూపించడానికి కోసం అనమాట. కెమెరా మొత్తం రౌండ్ చుట్టుపక్కల చూపిస్తున్నాను అనమాట అండి నేను. మీరు ఈ క్షేత్రం వెళ్ళకపోతే కనుక ఒకసారి వచ్చి దర్శించుకోండి అనమాట అండి. ఇక్కడ వచ్చి దర్శించుకుంటే చాలా మనకి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం అనమాట అండి. ఇదిగోండి ఇది ఇంకా పైకి దగ్గరకు వచ్చేస్తాం అనమాట అండి. పైకి వచ్చే దగ్గరలో దారి అనమాట. ఇంకా ఇక్కడ బైక్ అయితే కొంచెం ఎక్కడానికి చాలా కష్టపడుతుంది అనమాట అండి. ఎందుకంటే రోడ్డు మార్గం సరిగ్గా లేదు కదండి, జారిపోతుంది అనమాట. వర్షం టైంలో గంట అయితే ఇలా ఎక్కకూడదు అనమాట అండి. చాలా రిస్క్గా ఉంది, ఇంకా రెడీ అవ్వలేదు కదండి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాతావరణం. ఇదిగోండి పైన చూడండి ఎలా ఉంటుంది అనమాట. పైన మొత్తం వర్క్ అంతా చేస్తున్నారు జేసీబీలతో అనమాట. పైన పార్కింగ్ ప్లేస్ కానీ అక్కడ ఏమన్నా పైన అనుకూలమైన వాతావరణం ఉండేలాగా ప్రతిదీ ఏర్పాటు చేయలాగా మొత్తం పైన అయితే వర్క్ అయితే చేయించడం అయితే జరుగుతుంది అనమాట అండి. పైన వాటర్ ట్యాంకులు గట్రా ఉన్నాయన్నమాట అండి. ఇదిగోండి వర్క్ చేస్తున్నారు అక్కడ. ఇది కనిపిస్తుంది చూసారా, అదే ఆలయం అనమాట అండి. ఈ ఆలయం పక్కన షెడ్ కట్టిన అక్కడ అన్నదానం గట్ట చేసే షెడ్ అనమాట అండి. చూడండి లోపల తీసుకెళ్తాను. ఇదిగోండి వెళ్ళే దారి ఇది. ఇదిగో అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది చూసారండి, అదే ఆలయం బయట ఉన్న ధ్వజస్తంభం అనమాట. ఇదేమో ఇదిగోండి అన్న సమారాధన జరిగే షెడ్ అనమాట అండి. దానికి సంబంధించిన వస్తువులు కానీ అన్నీ ఇక్కడ ఇందులో ఉన్నాయన్నమాట అండి షెడ్లోని. ఇక్కడ వంటలు కట్ట చేస్తూ ఉంటారు అనమాట అండి. ఇదిగోండి ఆలయం కమిటీ సంబంధించిన వారిది అనమాట ఇది. ఇదిగోండి ఇది టెంపుల్ అనమాట. ఇదే గుడి మనకి. అంటే ఇది తలుపులు వేసి ఉండడం వల్ల మీకైతే ఆ భగవంతుని మీకు చూపించడం లేదనమాట. కానీ ఆ చుట్టూ వాతావరణం చూసారు, కొండపైన వాతావరణం అన్నమాట ఇదంతా. ఇదిగోండి ఇక్కడ పెద్ద వేప చెట్టు కూడా ఉందన్నమాట అండి. ఇది ఇక్కడ పూజలు గట్రా చేస్తూ ఉంటారు అనమాట అండి. ఇది ఇక్కడికి వచ్చి వేప చెట్టుకి మొత్తం మామూలు రోజుల్లో అయితే చాలా రద్దీగా ఉంటుందని చెప్పొచ్చు. కానీ మేము సండే టైంలో వచ్చామన్నమాట. అందువల్ల ఇక్కడ టెంపుల్ అప్పుడే పూజ చేసి వెళ్ళిపోయారన్నమాట వచ్చే టైంకి. ఇదిగోండి మొత్తం లోపలన్నీ తలుపులు కట్టి వేస్తారు. ఇక్కడ మీకు చూడండి చూపిస్తాను. అది ఇదిగోండి ఇది బయట ఉన్న టెంపుల్ బయట ఉన్న ప్రాంగణం లోపల చూసారా ధ్వజస్తంభం అనమాట కనిపిస్తుంది చూసారు, అది ధ్వజస్తంభం. ఇదిగోండి ఈ పక్క నుంచి మీకు చూపిస్తాను చూసారు, ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు చూడండి. ఇదిగోండి టెంపుల్ లోపల ఎలా ఉంటుందండి నందీశ్వరుడు. 5 గంటల లోపల సోమవారం ఉంటారన్నమాట అండి. ఇదిగోండి మెట్ల దారి చెప్పాను చూసారా, ఇదే మెట్ల దారి అనమాట. ఇందాక కింద నుంచి చూపించాను, ఇది పైనుంచి అనమాట మెట్ల దారి. ఇది ఇటే పైన ఇలా వాతావరణం ఉంటుంది, మెట్లు ఎక్కినట్టునే ఇలాగా. కానీ చిన్నపిల్లలు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎక్కలేరని చెప్పేసి అలా మార్గం కార్లు కానీ బైకులు కానీ ఆటోలు కానీ ఎక్కుతాకి ఆ మార్గం అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట అండి మనకి టెంపుల్ పైకి ఎక్కడానికి. ఇదిగో చూసారా పైన ఎలా ఉంటుంది అనమాట మొత్తం టెంపుల్ పైన వాతావరణం. మనకి ఈ పైన ఎక్కితే మొత్తం చుట్టూ ఉన్న కొండ ప్రాంతాలన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి. ఊరు మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఈ కొండపై నుంచి మనకి. ఈ చెట్టు చూసారా ఎంత పచ్చగా ఉందన్నమాట అండి, వేప చెట్టు అనమాట. ఈ వేప చెట్టుని కూడా అమ్మవారి కింద పూజిస్తారన్నమాట అండి. ఇదిగోండి ఇదే వేప చెట్టు. ఇదో నేను టెంపుల్ పక్కన ఉంచాను అనమాట అండి. ఇదిగో లోపల చుట్టూ మీకు
ప్రాంగణం అయితే చూపించడం అయితే జరుగుతుంది. చుట్టూ వ్యూ ఎలా ఉంటుంది అనమాట అండి. 360 degreesలో మొత్తం మీకు చూపిస్తున్నాను అనమాట అండి. మా VC6 టీవీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి మీ అభిప్రాయం తెలియజేస్తారు మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగ ఉంటుందని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు, అద్భుతమైన ప్రదేశాలు, అద్భుతమైన టెంపుల్స్ మీకు చూపిస్తామని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇదేమో ఈ టెంపుల్ వచ్చి మనకి చూడండి కనిపిస్తలేదన్నమాట అండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంతటితో మరి సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుందని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాం ఫ్రెండ్స్. మా నుంచి మీ చూపించిన వీడియోలో చిన్న తప్పులు కానీ పొరపాట్లు ఉంటే మమ్మల్ని క్షమిస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.